90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, రీసెంట్ టైమ్స్లో మనం ఎన్నో వీడియోస్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ మనం యూజ్ చేస్తున్న ఫోన్లో వచ్చే కాల్స్, మెసేజ్కి రియాక్ట్ అయ్యి ఎంతో మంది వాళ్ళ డబ్బుల్ని పోగొట్టుకోవడం మనం చూసాం. అండ్ కాల్స్ త్రూ కావచ్చు, SMS త్రూ కావచ్చు, అండ్ రీసెంట్గా డిజిటల్ అరెస్ట్ పేరుతోటి ఎన్నో కోట్లు డబ్బులు అయితే పోగొట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఇలాంటివి జరగకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక యాప్ లాంచ్ చేయడం అన్న వార్త మనం వింటూ ఉంటాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? మనం వాడుతున్న మొబైలే మనకు తెలియకుండానే మనకొక మారణాయుధంగా తయారైపోయింది. మనం వాడుతున్న వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్, వీటి ద్వారా ఫేక్ కాల్స్ రావడం, అదేవిధంగా సైబర్ అటాక్స్ చేసి మన అకౌంట్లో మనం తెలియకుండానే మన అమౌంట్స్ని వాళ్ళు కాజేయడం. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూసాం. మనం ముఖ్యంగా సైబర్ అటాక్స్ చేసినప్పుడు మనల్ని అక్కడే ఒక రూమ్లో బంధించేసి కూడా కంప్లీట్గా మన దగ్గర ఉన్న మనీని కూడా ఎట్లయితే డిజిటల్ అరెస్ట్ అనే పేరుతోటి మనకి అక్కడే హోల్డ్ చేసి పెట్టి మన అకౌంట్లో ఉన్న అమౌంట్స్ మనం చెప్పకపోతే మీరు అరెస్ట్ అయ్యారని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని చెప్పి, సిబిఐ ఆఫీసర్ అని చెప్పి రకరకాలుగా మన మీద దాడి చేయడం అంతే రకరకాల కేసెస్ మనం చూస్తాం. దాని మీద మనం చాలా వీడియోస్ కూడా చేసాం. అయితే దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నారు. ఓ సందర్భంలో నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ అనేటువంటి సిస్టమ్ ఎక్కడ లేదు, ఎవరు దాని గురించి భయపడకండి, ముఖ్యంగా స్పామ్ కాల్స్ కావచ్చు, లేక ఫేక్ కాల్స్ కావచ్చు, అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వచ్చి ఇట్లా భయపెడితే మీరు భయపడదని చెప్పినప్పుడు కూడా వివిఐపీస్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు, ముఖ్యంగా స్త్రీల దగ్గర నుంచి పురుషుల వరకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, వీళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో తెలియకుండానే ఆ ట్రాప్లో పడిపోయి తమ డబ్బును కూడా కోల్పోవడం, మెంటల్ టార్చర్ అనిపించి కొన్ని సందర్భాల్లో సూసైడ్ చేసుకునే సంఘటనలు కూడా మనం ఇటీవల కాలంలో చూసాం. లాస్ట్ 2024 మన ఒక ఫైనాన్షియల్ ఇయర్ చూసినప్పుడే సుమారుగా 330 కోట్ల పైబడి సైబర్ నేరగాలు అటాక్ చేసి భారతదేశ పర్సన్స్తో మాట్లాడుతూ అమౌంట్ అన్నది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం. అయితే ఇన్ టైంలో గోల్డెన్ అవర్లో అమౌంట్ రావడం, రాకపోవడం, రకరకాలుగా దీని మీద ఫోర్స్ అని చెప్పేసి సైబర్ సిస్టమ్స్ వాళ్ళు కూడా ఎన్ని రకాలు పెట్టి కొత్త వ్యక్తులు తీసుకున్నప్పుడు కూడా అరికట్టడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ విషయం మీద జ్యోతిరాదిత్య సింధియా గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేస్తూ ఒక యాప్ని రిలీజ్ చేసి అది సంచార్ సాథీ యాప్ అని, ఈ యాప్ ప్రతి మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్తూ ఆ యాప్ ఎలా పనిచేస్తుంది, ఆ యాప్ యొక్క అసలు ఉద్దేశం ఏమిటి, అది ఏ రకంగా పనిచేస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. ఇంతకు ముందు ఏంటంటే ముఖ్యంగా ఈ వాట్సాప్ కాల్ ద్వారా మనకి ఫోన్స్ వచ్చి మన డిజిటల్ అరెస్ట్ అని చెప్పి చేసి మన అమౌంట్ మనం తీసేసుకున్న తర్వాత అంటే మనం తెలియకుండానే మనం వాళ్ళకి డీటెయిల్స్, వాళ్ళు ఏదో ఒక అన్న నెంబర్స్, అదేవిధంగా వచ్చినటువంటి మన మెయిల్స్ త్రూగా వచ్చినటువంటి కొన్ని రకాల కాల్స్కి మనం రెస్పాండ్ అయ్యి ఎప్పుడైతే మనకు అయ్యో అకౌంట్ మిస్ అయిపోయి చెప్పి మనం లబోదివ్వమని చెప్పి మనం అక్కడ ఉన్న దగ్గరగా ఉన్న బ్యాంక్కి వెళ్ళి మనం ఇన్ఫార్మ్ చేసేసరికల్లా ఏదైతే గోల్డెన్ టైం చెప్తారో 1 అవర్లో కూడా మనం అలర్ట్ కాకపోతే ఆ ఇమీడియట్గా మళ్ళీ అమౌంట్ వెనక్కి రావడం చాలా కష్టమైన పరిస్థితి. దీని ప్రధాన ఉద్దేశంతో ఏం చేశారంటే ఈ సంచార్ సాథీ యాప్లో ప్రధానంగా ఏంటంటే ఏదైనా ఇట్లాంటిది ఏదైనా జరిగితే ముఖ్యంగా ఇందులో ఫస్ట్ పాయింట్ అట్లాంటి ఫేక్ కాల్స్, స్పామ్ కాల్స్ అన్ని కూడా ఇమ్మీడియట్గా తెలుస్తాయి అనమాట. ఆ కాల్ ఫేక్ కాలా, స్పామ్ కాలా, ఇది అన్నోన్ నెంబర్ వచ్చిందా అంటే అందులో కానీ అలర్ట్నెస్ వచ్చిందంటే డెఫినెట్గా ఆ నెంబర్ అనేది ఫేక్ కాలు, ఫ్రాడ్ కాలు. సో అటువంటి నెంబర్స్ అనేది తీసుకోకూడదని చెప్పి మనకు ఒక అలర్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఏదైనా తెలియకుండానే ఇట్లాంటి ఫేక్ కాల్స్ గురైనప్పుడు మన అమౌంట్ లాస్ అయ్యేటప్పుడు ఎంక్వైరీ ఎలా చేయాలంటే, పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ ఎలా చేయాలంటే అక్కడే ఒక కస్టమర్ కేర్ నెంబర్ నుంచి ఈ సంచార్ సాథీ యాప్లోనే ప్రత్యేకంగా చేసిన సిస్టమ్ ద్వారా ఇమీడియట్గా మనం మాట్లాడే అవకాశం కూడా కల్పించారు. ఇట్లా ఏరియా నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి ఒక కట్టుదిట్టైన భద్రతా చర్యలతో భాగంగా తీసుకున్నటువంటి సంచార్ సాథీ యాప్ అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఇటువంటి వాటి ఈ యొక్క స్పామ్ కాల్స్ దగ్గర నుంచి మనం ఆ దాడిని ఎదుర్కొనే అవకాశం అయితే మనకు ఉంటుంది ప్రధానంగా. అయితే ఇది నాట్ ఓన్లీ ఒక ఇండియా ఒక్కటి కాకుండా చైనా నుంచి, మలేషియా, సింగపూర్, అక్కడ ఒక గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు, అక్కడ నుంచి ప్రధానంగా కొన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇచ్చే కొంతమంది తీసుకెళ్తారు. చాలా పెద్ద వీడియోస్ మనం చేసాం. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ముఖ్యంగా మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, టార్గెట్ ఏంటంటే ఎక్కువగా లేడీస్, అట్ ద సేమ్ టైం సీనియర్ సిటిజన్స్, వృద్ధులు, అందులో వాళ్ళు వివిఐపీస్ కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు. ఈ విషయం చెప్పుకోలేక బయట చెప్పుకుంటే ఎక్కడ పరుగు పోతుందని తమలో తమ నలిగిపోయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు చెప్పడం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటి సిస్టమ్ ఏంటంటే ఈ సంచార్ సాథీ యాప్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా మీరు ప్రతి మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇటువంటి కాల్స్, ఫేక్ కాల్స్, స్పామ్ కాల్స్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ కాల్స్, వీటికి సంబంధించి ఇమీడియట్గా అలర్ట్ మెసేజ్ మీకు వస్తుంది. అట్లాంటి కాల్స్ వస్తే మీరు ఎవరిని భయపడకండి. ప్రధానంగా డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా చెప్పినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు కావద్దు, దాన్ని మీరు పానిక్ సిచ్యువేషన్కి వెళ్ళొద్దని చెప్పి
నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం సందర్భంలో జరిగింది. అయితే ముఖ్యంగా ఇన్స్టా యూజ్ చేసేటప్పుడు కానీ, వాట్సాప్ కాల్స్ మాట్లాడేటప్పుడు కానీ, అదేవిధంగా మెయిల్స్ చెక్ చేసుకునేటప్పుడు కానీ, స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజెస్ ఏవైనా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా అది గూగుల్ ఉంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కావచ్చు, లేకపోతే ఐఫోన్ వాడేటప్పుడు ఐఫోన్ స్టోర్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. కానీ అలా కాకుండా డైరెక్ట్గా మెయిల్స్లో మనకి ఏమైనా లింక్స్ వస్తే ఆ లింక్స్ క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. సంచార్ సాథ్ యాప్ మీకు కంప్లీట్గా ఒక ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి జ్యోతి చేసిందిగా చెప్పడం జరిగింది. సో ఇది ఒక గుడ్ ఇన్ఫర్మేషన్. సో ఇట్స్ ఖచ్చితంగా ఏంటంటే పబ్లిక్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల చాలా అలర్ట్నెస్ వస్తుంది. సో ముఖ్యంగా మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడేటప్పుడు కానీ, ఐఓఎస్ సిస్టమ్స్ వాడేటప్పుడు కానీ తెలియకుండా మనకి కాల్స్ వస్తుంటే మనం ఏదో బిజీ పనిలో ఉంటాం, మనం తెలియకుండా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా ఈ సంచార్ సాథి యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకి బాగుంటుందని చెప్పి గవర్నమెంట్ చెప్పడం అయితే జరుగుతుంది. సిరి గారు, ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ కేనా, లేదు అంటే ఐఫోన్ లో కూడా ఇది మనం యూజ్ చేయొచ్చు? టోటల్ గా అండి, ఆండ్రాయిడ్, ఐఓఎస్ సిస్టమ్, ఏ సిస్టమ్ మనం వాడుతున్నా, ఏ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి మొబైల్స్ ఉన్నప్పటికీ కూడా ఈ సంచార్ సాథి యాప్ అనేది అన్ని సిస్టమ్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మహిళలండి ప్రధానంగా. ఎందుకంటే జాబ్ చేస్తుంటే మహిళలు కావచ్చు, ఇంట్లో హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముఖ్యంగా మహిళలే వాళ్ళు టార్గెట్ అవుతారు. ముఖ్యంగా అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు ఇవ్వండి, పాన్ నెంబర్స్ ఇవ్వండి అని చెప్పి చాలా చోట్ల అడగడం జరుగుతుంది ఇటీవల కాలంలో. ముఖ్యంగా రీసెంట్గా దీని కంటిన్యూషన్ దీనిలో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ దిద్దుబాటు చర్యలో మరొక విషయం కూడా చెప్పారు. కొత్తగా ఎవరైనా సిమ్ తీసుకునేటప్పుడు ఆధార్ కార్డు మ్యాండేటరీ చేశారు. ఇప్పుడు అది బయోమెట్రిక్ ద్వారా ఆధార్ కార్డు తీసుకోవడం, మొన్నటి వరకు పాన్ కార్డు ఇవ్వడం కానీ, లేకపోతే వేరే ఇతరత్ర ఏమైనా ఎలక్షన్ కార్డు ఇచ్చేటప్పుడు కూడా తీసుకునేవారు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ యొక్క సంచార్ సాథి యాప్తో పాటు మరొక విషయం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు. మ్యాండేటరీ ఆధార్ కార్డు ఇస్ ద కంపల్సరీ, అది కూడా బయోమెట్రిక్ ద్వారా అంటే ఫిజికల్గా ఇచ్చినటువంటి ఆధార్ కార్డు కాకుండా బయోమెట్రిక్ ద్వారా, అంటే మనం అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఆ ఫోన్ నెంబర్ తోటి మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పేటప్పుడు బై డిఫాల్ట్ మనకు అక్కడ ట్రాయ్ నిబంధనల ప్రకారం మనకు అక్కడ సిమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. కొత్తగా సిమ్ తీసుకునే వాళ్ళకు కూడా ఈ నిబంధన కఠినతరం చేశారు. అంటే మాక్సిమం ఎంతవరకు ట్రాయ్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఈ టెలికాం శాఖ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా కొత్తగా ఈ దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ యాప్తో పాటు ఇటువంటి యొక్క ఉన్నప్పుడు ఎవరైనా అన్నోన్ నెంబర్స్, ఆధార్ కార్డు కావచ్చు, పాన్ నెంబర్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా పర్సనల్ డీటెయిల్స్ అడిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలి. ఏ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ ఆర్బీఐ నుంచి కావచ్చు, బ్యాంకర్స్ కావచ్చు, ఎవరు కూడా పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి ఎవరు కూడా అడగరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏ డిపార్ట్మెంట్ కూడా పర్సనల్ డీటెయిల్స్ అంటే ఆధార్ నెంబర్ చెప్పండి, పాన్ నెంబర్ చెప్పండి, కార్డు వెనకాల నెంబర్స్ చెప్పించండి చెప్పడం, అదేవిధంగా అకౌంట్ నెంబర్స్ యొక్క డీటెయిల్స్, మీకు అకౌంట్ స్క్వీజ్ అయిపోతుంది ఇమీడియట్గా పలానా అకౌంట్స్ అని చెప్పడం, ఇవి ఎటువంటి కాల్స్ వచ్చినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాటిని ఎవరు కూడా రియాక్ట్ అవ్వాల్సిన విషయం లేదు. ఇమీడియట్గా కాల్ని బ్లాక్లో పెట్టేసేయండి. లేకపోతే దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సంచార్ సాథి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల సంచార్ సాథి యాప్ ద్వారా కూడా దానికి మనకి అలర్ట్ మెసేజ్ ఇచ్చి వాళ్ళని మనం కంప్లైంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సిరి గారు, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇక నుంచి అయినా ఇప్పటి వరకు జరిగిన మోసాలు ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా ఉండడానికి ఈ యాప్ ఏదైతే లాంచ్ చేశారో అది చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే జనాలందరూ కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళకు వచ్చే కాల్స్, మెసేజ్ అవి రియల్లా ఫేకా అని ఐడెంటిఫై చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.